లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. చాప కింద నీరులా వేగంగా వ్యాపిస్తుంది చైనా వైరస్. సౌత్ నార్త్ అని తేడా లేకుండా వ్యాపిస్తుంది. దేశాన్ని మరోసారి అతలాకుతలం చేస్తుంది చైనా వైరస్. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటనోమో వైరస్ HMPV వైరస్ అనుకున్న దానికంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా కంటే స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత అలర్ట్ చేసినా ఈ వైరస్ను అడ్డుకోలేకపోయారు. తొలి రోజే మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 సౌత్లోని కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా, మరో కేసు నార్త్ స్టేట్లోని గుజరాత్లోని అహ్మదాబాద్లో గుర్తించారు. ఈ మేరకు ICMR వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన 2 చిన్నారులకు ఈ HMPV వైరస్ పాజిటివ్గా తేలగా, అహ్మదాబాద్లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. అయితే చైనాలో వచ్చిన వైరస్ ఇండియాలో సోకిన కేసులు ఒకటేనా అని కొందరికి అనుమానం ఉంది. మరోవైపు HMPV పరీక్షలను నిర్వహించే ల్యాబ్ల సంఖ్యను ICMR పెంచుతుంది. ఇది కాకుండా HMPV కేసులపైన నిఘా ఉంచుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వ్యాధి బారిన పడిన పిల్లలకు ప్రయాణం చేసిన చరిత్ర లేదు. ప్రస్తుతం చైనాలో వ్యాపిస్తున్న HMPVకి చెందిన జాతి ఇదే అనేది ఇంకా స్పష్టంగా తెలియాలి. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 చిన్నారులలో HMPV వైరస్ పాజిటివ్గా తేలడం పైన కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలో 3 కేసులు బయటపడినట్లుగా ICMR ధృవీకరించడం పైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2 చిన్నారులకు వైరస్ సోకిందని, ఈ విషయం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావుతో మాట్లాడినట్టు, ఆయన వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారని అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.